హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో దసరా నవరాత్రుల్లో చేసుకోగలిగే ప్రసాదాలు చూపించబోతున్నాను. మొత్తం 9 అవతారాలు అమ్మవారు 9 రోజులు అండ్ 9 రోజుల పాటు పొద్దున్న సాయంత్రం పెట్టే ప్రసాదాలు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తారండి. మార్నింగ్ అలాగే ఈవినింగ్లో ఒక్కో చోట ఒక్కో రకంగా పెడుతూ ఉంటారు ప్రసాదాలు. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక 12 రకాల ప్రసాదాలు అయితే చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అందులో భాగంగా ముందుగా ప్రసాదం పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా కొద్దిగా చింతపండు తీసుకుని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని. ఈలోపు రైస్ని పొడి పొడిగా ఇలా ఉడికించి పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఈ చింతపండు నుంచి జ్యూస్ తీసుకోండి. ఇలా తీసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇది కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలండి. అలాగే 2 స్పూన్ల సాల్ట్ లేదంటే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా బెల్లం, 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి. తురిమింది యాడ్ చేసుకుని ఇలా కొంచెం గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ పెప్పర్, ఒక 1/2 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. సో అలా మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ కదా, మరీ మిక్సీ జార్లో అయితే నలగదు కదా, సో నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ అండి, అంటే కొంచెమే పడుతుంది అన్నమాట, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇదైతే కంపల్సరీ యాడ్ చేస్తారు మనకి టెంపుల్లో పెట్టే పులిహోరలో, ప్రసాదం పులిహోరలో. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడరు అండ్ అలాగే ఈ టామరిన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు యాడ్ చేసుకుని అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగానే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా క్రిస్ప్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు. ఇలా ఫ్రై చేసుకుని తిరగమూతని ఒక 5 మినిట్స్ పాటు ఆరనివ్వండి. అది ఆరాక రైస్లో కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుంది. ఈ నవరాత్రుల్లో ఒకరోజు అయితే ఎలాగో చేసుకోవాలి కదా మనం, ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి రైస్ కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది కూడా ఒక ప్రసాదం రెసిపీ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని బియ్యం పాయసం అని కూడా అనొచ్చు. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఒక 1/2 కప్ బియ్యం యాడ్ చేసుకుని ఒక బౌల్లోకి ఒకసారి క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలతో చేస్తున్నానండి, సో 1/2 కప్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకుని సేమ్ కప్తో మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ కప్తో ఒక 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా పాలను కాచుకోవాలి. ఇవి కాగేలోపు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు, అలాగే కిస్మిస్ అండ్ అలాగే మీకు ఇంకా ఏవైతే అవైలబుల్లో ఉంటే అవి మీరు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని. సో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన పాలు కూడా కాగుతాయండి. సో ఇందులోకి మనం పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. ఇలా పొంగులు వచ్చాక యాడ్ చేయాలండి రైస్ని. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఆ పాలల్లో రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది.
అది కుక్ అయ్యేలోపు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 3/4 కప్ బెల్లం యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా కరిగించుకోవాలి. 1/2 కప్ రైస్కి 3/4 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి 1/2 లీటర్ పాలకి. సో ఇలా కరిగించేసుకుని ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోండి. ఇలా ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా ఉండిపోతాయి పైన. సో వీటిని ఇలా పక్కన పెట్టుకోండి. ఈలోపు మన రైస్ కూడా ఉడుకుతుందండి. సో ఒకసారి చెక్ చేశారంటే కనుక తెలుస్తుంది రైస్ ఉడికిందా లేదా అనేది. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. కీర్ అనేది ఇట్లా పల్చగానే ఉండాలండి, మరీ గట్టి పడిపోకూడదు. ఇన్ కేస్ మీకు గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ పాలల్లో ఉడికించుకుంటే సరిపోతుంది. నేను 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేశాను కదా. సో వాటర్ స్కిప్ చేసేస్తే కనుక మీకైతే గట్టిగా వస్తుంది. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నారంటే రైస్ కీర్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా వస్తుంది. ఇది కూడా ఒకరోజు ప్రసాదంగా అయితే పెడతారండి. అట్లాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చలిమిడి వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అందులో ముందుగా వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం పెసరపప్పు తీసుకుని నీట్గా క్లీన్ చేసి నానబెట్టుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని ఒక 1 అవర్ to 2 అవర్స్ పాటు నానాలి ఇది. సో మనకి ఒక 2 అవర్స్ తర్వాత అయితే రెడీ అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఈ వాటర్ అన్నీ కూడా తీసేసి ఇలా పెట్టుకోవడమే. సో వడపప్పు అయిపోయినట్టేనండి. ఇప్పుడు చలిమిడి చూద్దాము. దానికోసం 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు బెల్లము, ఒక 1.5 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ బెల్లాన్ని నలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. అది పొడిలాగా ఉంటే ఓకే, కొంచెం గడ్డలుగా ఉంటే ఇలా నలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి చలిమిడి కన్సిస్టెన్సీ లాగా రావాలి. దీన్ని పచ్చి చలిమిడి అంటారండి. మనం నైవేద్యం కోసం ఇదే పెడతామన్నమాట. సో ఇది మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకున్నారంటే చలిమిడి రెడీ అయిపోతుంది. సో అంతేనండి. అలాగే పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం 1 స్పూన్ మిరియాలు, అలాగే ఒక 4 ఇలాచీ తీసుకోండి. ముందుగా మిరియాలని వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అట్లాగే ఇలాచీని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్కి అండి మెజర్మెంట్స్ చెప్తాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయొచ్చు. సో ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక 100 గ్రాములు ఉంటుందండి ఇది బెల్లం, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయాక ఒకసారి వడపోసేసేయండి. ఏమన్నా ఇంప్యూరిటీస్, బెల్లంలో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉన్నా కూడా ఉండిపోతాయి. సో ఇలా వడపోసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి అండ్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకొని మళ్ళీ వడపోసేయండి. మనకి ఆ మిరియాలు పొడి అదంతా కూడా ఏం తగలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం నలగొట్టి పెట్టుకున్న ఇలాచీ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోండి. సో అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. మనం నైవేద్యం పెట్టేసుకోవడమే. ఇంకా ఈ చలిమిడి అనేది ఒక్కో చోట ఒక్కో రకంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. ఇది అయితే మేము చేసే ప్రాసెస్ అనమాట. అట్లాగే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి శనగల పోపు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా దానికోసం 1 కప్పు శనగలు తీసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. కనీసం 6 అవర్స్ అయితే నానాలండి, 6 to 8 అవర్స్. సో నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను. 8 అవర్స్ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ని లోలో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో అలా కుక్ అయ్యాక, ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఇలా ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోండి.
ఇలా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేయండి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా యాడ్ చేసేసుకోండి. యాక్చువల్గా అయితే మనం ఉడికించేటప్పుడే మనం కళ్ళుప్పు యాడ్ చేసుకుని ఉడికించుకోవచ్చండి. అప్పుడు ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట శనగలకి. నేనైతే మర్చిపోయాను యాక్చువల్గా, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సాల్ట్. సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 3 to 4 minutes పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. కారం వచ్చి ఆప్షనల్ అండి. మనం ప్రసాదంలాగా పెట్టేటప్పుడు అయితే కారం యాడ్ చేయని అవసరం లేదు. ఈ శనగల ప్రసాదం అనేది మనకి ఎక్కువగా సాయంత్రం పూట అది పెడుతూ ఉంటారండి, దసరా టైంలో ప్రసాదంలాగా. సో చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పొంగల్, కట్టె పొంగల్ అంటారండి దీన్ని. ఇది కూడా ఒక ప్రసాదం రెసిపీ. నవరాత్రుల్లో అంటే అన్నపూర్ణాదేవి అవతారం రోజు ఇది పెడుతూ ఉంటారనమాట నైవేద్యంగా. సో మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కప్ రైస్ తీసుకోండి. అలాగే ఒక ½ కప్ పెసరపప్పు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసి ఒక 20 minutes పాటు పక్కన పెట్టేసేయండి. 20 minutes తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి తురిమిన అల్లం, అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పెప్పర్, జీడిపప్పు అండ్ అలాగే కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు అండ్ అలాగే రైస్, ఈ రెండు కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు 6 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. అంటే 4 times అనమాట. రైస్ క్వాంటిటీ ఎంతైతే ఉందో దానికి 4 times యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం డబల్ యాడ్ చేసుకుంటాం కదా మామూలుగా. సో ఇప్పుడైతే 4 times యాడ్ చేసుకుని వాటర్ మూత పెట్టేసి ఒక 3 whistles వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 or 4 whistles. 4 whistles తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి పొంగల్. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది మనకి గుళ్ళో పెట్టే ప్రసాదాలు ఏవైనా కూడా హెల్త్ కాన్షియస్ కూడా ఉంటుంది వాటిల్లో. అన్నీ కూడా హెల్తీగా ప్రిపేర్ చేస్తారు. అట్లాగే మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పరమాన్నం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి అన్నమాట దీనికి. అండ్ విరిగిపోకుండా పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను బెల్లంతో. దానికోసం ముందుగా ఒక కప్ రైస్ తీసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని ఒక 20 minutes పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఒక బౌల్లోకి ఒక 4 cups మిల్క్ తీసుకోండి. అలాగే ఒక 2 cups వాటర్ తీసుకోండి. అన్నీ కూడా సేమ్ కప్తో మెజర్మెంట్స్ చెప్తానండి. ఆ పాలు కాగుతూ ఉంటాయి. ఈలోపు ఒక బౌల్లోకి 3/4 cup బెల్లం యాడ్ చేసుకుని ఒక ½ cup వాటర్ యాడ్ చేసి ఆ బెల్లాన్ని ఇలా కరిగించేసుకోవాలి కంప్లీట్గా. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకుని అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ 2 varieties యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇంకేమన్నా ఉన్నా కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు కూడా చక్కగా కాగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోండి. నానబెట్టాం కాబట్టి ఈజీగానే కుక్ అవుతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఆల్మోస్ట్ ఒక 80% వరకు అయిందండి. యాక్చువల్గా మీకు లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇదైతే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా జాగరీ వాటర్, ఆ వాటర్ యాడ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే యాడ్ చేసుకోవాలండి బెల్లాన్ని, లేదంటే పాలు విరిగిపోతాయి.
సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నారంటే మన పరమాన్నం రెడీ అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఎందుకు తీసుకోవాలి అంటే 1 అవర్ తర్వాత ఇంకా గట్టిపడిపోతుందండి. చూపిస్తాను అది కూడా ఎలా అయిపోతుందో. అండ్ 1 అవర్ తర్వాత ఇలా గట్టిపడిపోయింది. ఇంకొంచెం టైంకి ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట. సో అందుకే ఆ కన్సిస్టెన్సీలో తీసుకున్నామంటే సరిపోతుంది. సో అంతేనండి, రెడీ అయిపోయినట్టే పరమాన్నం. అట్లాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్లో దద్దోజనం అండి. మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుందండి టేస్ట్. గుళ్ళో పెట్టే ప్రసాదం అందరికీ కూడా ఇష్టం కదా, బాగా ఇష్టంగా తింటాం కదా జనరల్గా. సో దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నవరాత్రులు వస్తున్నాయి కదా, సో ఒకరోజు అయితే మనం దీన్ని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా అన్నాన్ని ఇలా కొంచెం మీరు నార్మల్గా వేసుకునే వాటర్ కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా వండుకుని ఇలా వేడిగా ఉండగానే ఇలా మెదిపేసేయండి రైస్ని. ఇలా మెదిపేసి ఇప్పుడు ఇందులోకి 1 కప్ రైస్కి 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా మెదిపేసేయండి అన్నాన్ని. పాలు కూడా వేడి పాలు యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదా మొత్తం పీల్ చేసుకుంటుందండి పాలని రైస్. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. పెరుగు పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, ఎందుకంటే కొంచెం సేపటికి ఇంకొంచెం గట్టిపడుతుంది. అలాగే సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే తురిమిన అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పెప్పర్ అండ్ అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపుని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుని కొంతసేపు ఆరనివ్వండి, ఒక 5 మినిట్స్ పాటు. ఒక 5 మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నామంటే మన టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకరోజు నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు దీన్ని. అలాగే మన ఇంకొక ప్రసాదం రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. అందరూ కూడా ఇష్టపడే చక్కెర పొంగల్ రెసిపీ అండి ఇది. దానికోసం ముందుగా 1 కప్పు రైస్ తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తూ ఉంటుందండి, అప్పటి వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇలా మొత్తం క్లీన్ చేసుకుని ఇప్పుడు ఒక 1.5 కప్ తీసుకున్నాం కదా మనం రైస్ పెసరపప్పు కలిపి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఈలోపు ఒక బౌల్లోకి ఒక 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుని పంచదారని పర్ఫెక్ట్గా కరిగించేసుకోవాలి. మనకి పాకం అది ఏమీ అవసరం లేదండి, పంచదార కరిగాక ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి, పొడి పొడిగా కూడా ఉంది రైస్. సో ఇప్పుడు ఇందులోకి షుగర్ సిరప్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదార పాకం అంతా కూడా దానికి పట్టాలండి రైస్ అండ్ అలాగే పెసరపప్పుకి. అలాగే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి నెయ్యి యాడ్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి చక్కెర పొంగల్ అనేసరికి కంపల్సరీ ఈ కొబ్బరి ముక్కలు ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. సేమ్ మనకి టెంపుల్లో ప్రసాదం ఉంటుంది కదా, అండ్ అలాగే మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఇలా ఫ్రై చేసుకుని ఇది కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకుని ఫైనల్గా కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నారంటే మన చక్కెర పొంగల్ రెడీ అయిపోతుందండి. నవరాత్రులు వస్తున్నాయి కదా, సో ఆ టైంలో చేసుకోవచ్చు అని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ వీడియో అయితే. ఈజీ ప్రాసెస్ కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఒక ఈజీ చక్కెర పొంగలి ప్రసాదం రెసిపీ అయితే అయిపోయింది. ఇప్పుడు అట్లాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకులు పాలు బెల్లంతో రెసిపీ అండి ఇది. సో దీనికి కావాల్సింది ఒక 3/4 కప్ అటుకులు, 3/4 కప్ బెల్లం, అలాగే ఒక 1/2 లీటర్ పాలు కాచినవి. సో ఇప్పుడు ఒక ప్యాన్లోకి అన్నీ కూడా యాడ్ చేసుకోండి. అటుకులు బెల్లం యాడ్ చేసుకొని వేడి పాలు యాడ్ చేసేయాలంటే బెల్లం కూడా కరిగిపోతుంది కదా. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు ఇలా పక్కన పెట్టండి. సో 1/2 అవర్ తర్వాత బెల్లం కూడా కరిగిపోతుంది అండ్ అటుకులు కూడా చక్కగా నానతాయి పాలల్లో. మీకు ఇంకొంచెం గట్టిగా కావాలంటే కొంచెం ఎక్కువ అటుకులు యాడ్ చేసుకో. నేను కొంచెం పలచగా చేశాను, సో కొంచెం పాలు ఎక్కువగానే ఉన్నాయి. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్ స్నాక్ అండి, చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఒక 1/2 అవర్లో రెడీ అయిపోతుంది మనకి. ఇవన్నీ కూడా హెల్తీ కాబట్టి మనం స్నాక్గా కూడా తీసుకోవచ్చు అండి. సో నేను అందుకే స్నాక్ అని కూడా చెప్తున్నాను, పిల్లలకు కూడా బాగా బలం అన్నమాట ఇవి. అట్లాగే మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. కొన్ని ఏరియాల్లో పూర్ణాలని కూడా అంటారు. ఇది కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక 2 కప్స్ మినప్పప్పు తీసుకున్నాను, అలాగే 4 కప్స్ రైస్. వీటిని శుభ్రంగా కడిగేసి నానబెట్టండి ఒక 6 అవర్స్ పాటు. సిక్స్ అవర్స్ తర్వాత నానిపోయాయి ఇవి. ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నాను, ఆర్ మీరు మిక్సీ అయినా యూస్ చేయొచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. మనం సేమ్ దోసల పిండి ఉంటుంది కదండి, సేమ్ అదే ఈ పూర్ణాలకు కూడా యూస్ చేస్తాము. సో ఇలా గ్రైండర్లోకి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం పిండి గట్టిగానే ఉండేలాగా చూడండి, మరీ లూజ్గా కాకుండా. సో ఇలా నలిగిపోయాక తీసేసుకోండి పక్కకి. ఇప్పుడు ఆ పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి అండ్ వాటర్ కావాలంటే యాడ్ చేసుకుని కలపండి. ఆ బ్యాటర్ అనేది మనకి కొంచెం మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి లోపల పెట్టే స్వీట్ రెడీ చేసుకుందాము. దానికోసం ఒక గ్లాస్తో శనగపప్పు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో తీసుకుని ఒకసారి కడిగేసి వాటర్ యాడ్ చేసి ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టండి. ఒక 20 మినిట్స్ తర్వాత కుక్కర్లో పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇది బాగా మెత్తగా అయిపోవాలి, సో కుక్కర్లో ఉడికిస్తున్నాను. సో ఇలా అయిపోయిందండి. ఉడికాక దాన్ని బాగా మెత్తగా చేసేయండి, మ్యాష్ చేసేయండి. ఇలా అయిపోవాలి కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుని మనం ఇందాక ఒక గ్లాస్తో మెజర్ చేసుకున్నాం కదా శనగపప్పు, సేమ్ అదే గ్లాస్తో బెల్లం యాడ్ చేసుకోండి, ఒక కప్పు. సో బెల్లం యాడ్ చేసుకుని కలిపేసేయండి అంతా కూడా. ఇది బెల్లం నీరు వస్తుంది కదా, ఆ నీరు వచ్చి మొత్తం ఇదంతా కూడా ఉడుకుతుంది చక్కగా. సో మనం ఎంతవరకు ఉడికించుకోవాలంటే మనకి ఉండలు చేయడానికి వీలుగా అవ్వాలి ఆ పిండితో. సో అలా వచ్చే వరకు ఉడికించుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మోస్ట్లీ ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది అంతే. సో ఇలా వచ్చే వరకు ఇట్లా వేయించండి. ఇది తీసి పక్కన పెట్టుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి చేయడం, అది మరీ ఆరిపోతే సరిగ్గా రావు బాల్స్. సో ఇలా బాల్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మనం రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాటర్లో పెట్టి ఇలా మొత్తం ముంచి ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకోండి. సో ఇలా బోత్ సైడ్స్ కూడా తిప్పుతూ ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయండి. సో చూసారు కదా, మన పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇవి కూడా ఒకరోజు మనమైతే ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. అట్లాగే మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, మెజర్మెంట్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండి ఇవి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఘీ యాడ్ చేసుకోండి. అందులో కొన్ని జీడిపప్పుని ఇలా వేయించండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక పక్కన పెట్టండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 కప్ రవ్వ తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ కనుక చక్కగా ఫాలో అయితే చాలా టేస్టీగా వస్తుందండి కేసరి. సో రవ్వ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేయండి. అంతా ఒక 2 to 3 minutes పాటు ఫ్రై చేయండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అది నెయ్యిలో అలా ఫ్రై అవుతూ ఉంటే. అలా స్మెల్ వచ్చాక ఆఫ్ చేసేయండి స్టవ్. ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1.5 కప్ షుగర్ తీసుకోండి. 1 కప్ రవ్వకి 1.5 కప్ తీసుకున్నాను నేను. అలాగే 3 cups వాటర్ యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే మీరు ఏ కప్ అయినా తీసుకోండి, కానీ సేమ్ ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. సో ఈ షుగర్ అంతా కూడా కరిగే వరకు ఇలా పొయ్యి మీద ఉడికించండి. సో చూసారు కదా, షుగర్ అంతా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసి దాన్ని ఉడకనివ్వండి బాగా. ఇది మనకి లంప్స్ లాగా వస్తుంది కదా, సో వెంటనే కలిపేసేయండి అంతా కూడా. ఒక 1/2 కప్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇది ఆవు నెయ్యి అండి, అందుకే ఈ కలర్లో ఉంది. సో ఘీ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసేయండి అంతా. మీకు ఏమన్నా లంప్స్ వచ్చినా కూడా పోతాయి అవి ఈ నెయ్యి యాడ్ చేసేపాటికి. తర్వాత చాలా కొంచెం ఫుడ్ కలర్ తీసుకుని అందులో ఇలా వాటర్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది. ఇది జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తున్నాం అంతే. సో ఇలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేయండి అంతా కూడా. రవ్వ కూడా ఉడికిపోయిందండి బాగా. ఇలా రెడీ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి కలిపేసేయండి అంతా. చూసారు కదా, ప్యాన్కి కూడా అంటుకోవట్లేదు మనం ఘీ యాడ్ చేయడం వల్ల. చూసారు కదా సింపుల్గా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో. సో రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టేనండి. అట్లాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వడలు. ముందుగా మినప్పప్పుని శుభ్రంగా కడిగేసి వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టండి ఒక 8 hours పాటు. సో 8 hours తర్వాత ఇలా నానిపోయాయి బాగా. ఇప్పుడు గ్రైండర్ చేసుకుందాం. ఏదైనా గారెలకి మిక్సీ కంటే గ్రైండర్లోనే చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మిక్సీలో వేయడం వల్ల పిండి బాగా గట్టిగా అవుతాయి గారెలు. సో మ్యాక్సిమం గ్రైండరే ప్రిఫర్ చేయండి. ముందుగా ఇలా పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకుని అవి బాగా నలిగిపోయాక అప్పుడు ఈ పప్పు యాడ్ చేయండి. మనం పప్పుతో పాటు యాడ్ చేస్తే అవి నలగవు పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి. సో ముందే యాడ్ చేశాను. అస్సలు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి.
మరీ మీకు నలగకపోతుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆ సాల్ట్ యాడ్ చేయటం వల్ల కొంచెం నీరు వస్తుంది కదా, సో చక్కగా గ్రైండ్ అయిపోతుంది అది. సో ఇలా గట్టిగా ఉండాలండి పిండి మనకి గారెలు చేసుకోవడానికి. సో చక్కగా నలిగిపోయింది కదా, ఇప్పుడు ఈ పిండిని తీసేస్తున్నాను. మనం ఇలా గ్రైండర్ తిరిగేటప్పుడే పిండి తీసుకోవటం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి మనకి పని కూడా. మొత్తం మనం బయటికి తీయాలంటే కొంచెం కష్టమవుతుంది. సో ఇలా తీయడం వల్ల మనం పత్రాలకున్నది కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మనం క్లీనింగ్ కూడా ఇలా తిరిగేటప్పుడే చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనకు తక్కువ వాటర్ కూడా పడతాయి. నేను ఆ క్లీనింగ్ వీడియో కూడా షేర్ చేశానండి, ఆ వీడియో అది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా తిరిగేటప్పుడే మొత్తం తీసేసుకోవచ్చు పిండి. చూసారు కదా చక్కగా నీట్గా వచ్చేసింది అంతా కూడా. సో ఇప్పుడు మన గారెల ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని ఇలా చేయి తడి చేసుకుని ఇలా చేతిలోనే చేసుకోవటం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి మనకి. మనం ఏం వేరే క్లాత్ కానీ లేకపోతే ఏమన్నా కవర్ కానీ అట్లా ఏం అవసరం లేకుండా ఇలా చేతితో చేసేసుకోవచ్చు. పిండి కరెక్ట్గా ఉండాలి, కొంచెం గట్టిగా లూజ్గా లేకుండా చూసుకోండి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రాసెస్. ఇలా చేతిలో చేసుకోవడం అనేది ఎప్పటికప్పుడు చేసి అందులో వేసేసి అది వేగంగానే మళ్ళీ తీసేసుకోవచ్చు మనం పక్కకి. మనం గ్రైండర్లో వేయడం వల్ల పిండి చాలా బాగుంటాయండి ఇవి గారెలు, సాఫ్ట్గా, మరీ గట్టిగా లేకుండా ఉంటాయి. సో ఇలా బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోండి. బోత్ సైడ్స్ కూడా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లోకి తీసుకోండి. సో అంతేనండి, మన ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా మొత్తం 12 రకాల ప్రసాదాలు. ఇవి మాత్రమే కాదండి, ఇంకా ఎక్కువగానే చేస్తూ ఉంటారు. బట్ ఇవైతే అన్ని చోట్ల కూడా కామన్గా చేసే ప్రసాదాలు అనమాట. సో నేను అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.